ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చేసే వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అనుభవజ్ఞుడనని ఆయన చెప్పుకునే మాట సరే, కానీ ఆ అనుభవం ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇదే ఇప్పుడు ప్రజలు వేస్తున్న అసలు ప్రశ్న. రాజకీయాల్లో మాట మార్చడం, ఇతరుల పనుల్లో క్రెడిట్ తీసుకోవడం, గతంలో చేసిన ప్రకటనలకు విరుద్ధంగా మాట్లాడడం, ఇవి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగాల్లో తరచూ కనిపిస్తున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా అప్పుల విషయమై గతంలో జగన్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో చేసిన అప్పులతో పోల్చి విరుద్ధతలు బహిర్గతమయ్యాయి. అలాగే నవరత్నాలను విమర్శించిన చంద్రబాబు తర్వాత స్వల్ప మార్పులతో వాటినే మేనిఫెస్టోలో చేర్చుకోవడం ప్రజలు గమనించిన విషయమే. ఇప్పుడు అమలు చేయలేని స్థితికి చేరినప్పుడు జగన్ పాలనను కారణంగా చూపడమే తన అనుభవం అంతటితో చేయగలిగింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సుపరిపాలన, పెట్టుబడుల హామీలు, భారీ అభివృద్ధి ప్రకటనలు మాటల్లో మంచిగానే ఉన్నా నేల మీద ఫలితాలు కనిపించడం లేదన్న ఆవేదన ప్రజల్లో పెరుగుతోంది. హైదరాబాద్ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు తీర్చిదిద్దలేకపోయారన్న ప్రశ్న మారుమోగుతోంది. అతిశయోక్తులు, అసత్య ఆరోపణలు, క్రెడిట్ చోరీ ఇలాంటి అనుభవంతో ఏపీ అభివృద్ధి సాధ్యం కాదని ప్రజలు నమ్ముతున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: అనుభవం ఉన్న నాయకుడు పనితో నిరూపిస్తారా, లేక మాటలకే పరిమితమవుతారా?